హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా టైలరింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మీ ఎంకరేజ్మెంట్ వల్ల 5000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వగలిగానండి. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీ వల్లేనండి. పార్ట్ 1లో అయితే కటింగ్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. పెద్ద కుట్టు పెట్టేసి జాయింట్ చేసుకోవాలి. నేను మిడిల్లో ఒక స్టిచ్ వేసి జాయింట్ చేశానండి. నార్మల్గా కూడా జాయింట్ చేసుకోవచ్చు. అలాగే జాయింట్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా గమ్ కూడా పెట్టుకోవచ్చు. అది మన వీలును బట్టండి. సో మీకు ఎలా వీలుగా ఉంటే మీరు అయితే అలాగా స్టిచ్ చేయండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని డిస్టర్బ్ చేయకుండా బ్యాక్ పార్ట్కి అయితే నెక్ కట్ చేసాం కదండి, దానికైతే ఒక క్రాస్ పీస్ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. మనం బ్లౌజెస్కి హెమ్మింగ్ బట్టి ఎలాగైతే స్టిచ్ చేస్తామో సేమ్ దీనికి కూడా అదే విధంగా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేశాక ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ వేసాను కదా, చిన్న టక్స్ పెట్టి మళ్ళీ ఫోల్డ్ చేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే ఒక స్టిచ్ వేయండి ఫ్రెండ్స్. హెమ్మింగ్ చేసే పని లేకుండా ఇంకొక స్టిచ్ కూడా దాని పక్కనే వేసానండి. పైన ఒక స్టిచ్ వేసాక దాని పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసాను. వీ నెక్ మోడల్ ఎలా కట్ చేయాలో పార్ట్ 1లో అయితే చెప్పానండి. ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. డిజైన్ని కట్ చేసిన తర్వాత ఈ విధంగా కాటన్ క్లాత్ మీద పెట్టేసి ఐరన్ చేసేస్తే స్టిక్ అయిపోతుందండి. వీడియోలో చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి. అక్కడక్కడ టక్స్ పెట్టేసి ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేయాలి. సో క్యాన్వాస్ పేపర్ మీద కూడా ఒక స్టిచ్ వేస్తున్నానండి. ఎందుకంటే ఈ క్యాన్వాస్ పేపర్ వచ్చేసి ఎప్పుడుదోనండి చాలా పల్చగా ఉంటుంది. సో కొంచెం జరుగుతుందని చెప్పేసి ఇలా స్టిచ్ వేస్తున్నాను. సో ఇప్పుడు పక్కనున్న క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మిడిల్లో టక్స్ పెట్టానండి. నెక్ డిజైన్ డ్రా చేసాక కూడా టక్స్ పెట్టాను మిడిల్లో. సో రెండు ఒక దగ్గరకు వచ్చేలాగా ప్లేస్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పిన్స్ పెట్టాలి. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ మీద కాకుండా దాని పక్కనే ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ మార్జిన్ ఉంచేసి కట్ చేయాలి. ఇప్పుడు అక్కడక్కడ టక్స్ పెట్టుకుంటూ రావాలి. సో దట్ ఈజీగా టర్న్ అవుతుంది. ఇప్పుడు తిప్పేసి ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు క్లాత్ని రాంగ్ సైడ్ వైపు ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేయాలి. అలాగే పక్కన కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి. లేదు అనుకుంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం.
ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మోడల్ ఎలా మార్క్ చేయాలో చూసేద్దాం. వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో నుంచి 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి. అక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని మిడిల్లో కూడా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అలాగే లెంత్ వచ్చేసి 4 ఇంచులండి. సో 4 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో డ్రా చేసేయాలి. ఇప్పుడు కరువు తిప్పడమేనండి. సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇలాగే చేయాలి. నేను మార్కింగ్ చేసేటప్పుడు ఎందుకు కట్ చేయలేదంటే ఈ ప్రాసెస్లో స్టిచ్ చేస్తానండి. సో అందుకోసమని డైరెక్ట్గా ఒకేసారి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసి స్టిచ్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే కట్ చేయలేదండి. ఇది వేరే ప్యాటర్న్. ఫస్ట్ అయితే మిడిల్లో ఒక స్టిచ్ వేసేసి నెక్స్ట్ ఫోల్డ్ చేసి మనం పెట్టిన మార్కింగ్స్ మీద స్టిచ్ చేయాలి. ఈ అంబ్రిల్లా ఫ్రాక్ వచ్చేసి 28 సైజ్ అండి. నడుము సైజు 28 అండి. చెస్ట్ వచ్చేసి 32 సైజు. కాబట్టి నేను మిడిల్లో నుంచి 2.5 ఇంచులకు పెట్టాను. అదే కొంచెం పెద్ద సైజెస్ అయితే 3-3.5 ఇంచెస్కి మార్క్ చేయొచ్చు. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేయాలండి. ఒకవేళ మీకు వేరే ప్రాసెస్ అండ్ వేరే ప్యాటర్న్లో కావాలంటే కామెంట్ చేయండి. అది కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను. ఫుల్ కటింగ్ వీడియో అయితే పార్ట్ 1లో ఉంది. ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. లేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి వీడియోని అయితే చూసేయండి. ఒకవేళ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర జాయిన్ చేద్దాం. ఇలా ఆపోజిట్ సైడ్స్లో ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మందం స్టిచ్ వేయాలండి. సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేయండి. ఇంకేంటంటే డబల్ స్టిచ్ వేయాలండి. ఇప్పుడు పైకి అనేసి పైన షోల్డర్ పైన బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ వైపు స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఎక్సెస్గా ఉన్న షోల్డర్స్ ఉన్నాయి కదా, షోల్డర్ వైపు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, ఒక 1/2 ఇంచ్ మందం. దాన్నైతే కట్ చేసేసుకోవడమే ఇలా క్రాస్గా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసి ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. వీటిని బెలూన్ హ్యాండ్స్ లేదా బుట్ట హ్యాండ్స్ అంటారండి. ఇక్కడైతే అతుకులు పడతాయండి. సో మిగిలిన పీస్తో ఇక్కడ జాయింట్ అయితే చేసేస్తున్నాను. పార్ట్ 1 కటింగ్ వీడియోలో ఫ్రిల్స్ కోసం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయని చెప్పేసి టక్స్ పెట్టాను. సో అక్కడైతే ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర నుండి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. పై వైపున వచ్చేసరికి ఆపోజిట్గా పెట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఒకసారి మెజర్ చేసుకోవాలి. సో నాకు వచ్చేసి కొంచెం ఎక్కువ వచ్చింది, 1.5 ఇంచ్ వరకు ఎక్కువ వచ్చిందండి. సో నేనేంటంటే అటు సైడ్ ఇటు సైడ్ ఇంకా ఎక్స్ట్రాగా 2 ఫ్రిల్స్ పెడుతున్నాను. ఎక్కువ వస్తే మనం ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి ఫ్రిల్స్ని. ఇప్పుడైతే హ్యాండ్స్ పట్టిని జాయింట్ చేసుకోవాలండి. మన ఇష్టం, మనకి ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ని జాయింట్ చేసుకోవచ్చు. 1 కావాలంటే 1, 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 అలాగండి. మన చెయ్యి పొడవుని బట్టి మనకి ఎంత కావాలి అనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, స్టిచ్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేయడం కోసం. ఇప్పుడైతే ఈ విధంగా పెట్టి మిడిల్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలండి. హ్యాండ్స్ మిడిల్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. సేమ్ ఇటు సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక వైపు కూడా అలాగే మధ్యలో నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి.
ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత డబల్ స్టిచ్ కూడా వేయాలండి. ఫ్రెండ్స్, మనం ఫ్రిల్స్ కోసం 3 లేయర్స్గా కట్ చేసాం కదా, ఆ క్లాత్ని అన్నిటినీ జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసిన తర్వాత ఎన్ని మీటర్లు వచ్చిందో మెజర్ చేసుకొని డివైడ్ చేసుకోవాలండి లేయర్స్. ఇప్పుడు ఫస్ట్ లేయర్ కోసం పైన బ్యాక్ ఫ్రంట్ కలుపుకొని 2 మీటర్స్ అనుకోండి, కింద వచ్చేసి 4 రావాలి, ఆ కింద వచ్చేసి ఇంకా దానికి డబల్ 8 మీటర్స్ రావాలి. మనకి ఒక 1/2 మీటర్ అటు ఇటు తగ్గినా ఏం కాదండి, మనం దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ మనకి 1 మీటర్ 2 మీటర్స్ పెడుతుంటే సరిపోవట్లేదు అనుకుంటే మనం కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి. ఫ్రెండ్స్, నా దగ్గర గ్యాదరింగ్ ఫుట్ లేదు, సో పిన్ పెట్టినా కానీ గ్యాదరింగ్స్ రావట్లేదు. సో అందుకోసమనే నేను హ్యాండ్తోనే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతూ వస్తున్నాను. ఒకవేళ గ్యాదరింగ్ ఫుట్ ఉంటే ఈ లేయర్స్ అనేవి చాలా ఈజీగా ఉంటే మనం మెజర్ చేసే పని లేకుండానే ఈజీగా వచ్చేస్తాయండి గ్యాదరింగ్స్ అయితే. ఫ్రెండ్స్, ఫస్ట్ లేయర్ స్టిచ్ చేసిన తర్వాత మన బాడీ పార్ట్కి సరిపోతుందా లేదా అని చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మన బాడీ పార్ట్కి సరిపోతుందా లేదా అని చూసుకుంటూ స్టిచ్ చేయాలి. సో సెకండ్ లేయర్ వచ్చేసి ఫస్ట్ లేయర్కి తగ్గట్టుగా సరిపోతుందా లేదా అని చూసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ మెజర్మెంట్స్ అనేవి చెక్ చేసుకుంటూ రావాలి ఖచ్చితంగా. ఫ్రిల్స్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత వేరొక క్లాత్ మీద పెట్టుకొని, అంటే ఫస్ట్ లేయర్ మీద పెట్టుకొని సెకండ్ లేయర్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇదే విధంగా థర్డ్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. చాలామంది క్లాత్ ఎంత పడుతుంది, ఎన్ని మీటర్స్ పడుతుంది అని అడుగుతున్నారండి. సో ఏంటంటే 4 మీటర్లు అయితే సరిపోతుంది, కానీ 5 మీటర్స్ ఉంటే మంచిగా ఫ్రిల్స్ అనేవి బాగుంటాయండి. కొంచెం గేరా కూడా ఎక్కువ వస్తుంది, చూడటానికి కూడా బాగుంటుంది. 4 మీటర్స్ అయితే కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది. అదే కొంచెం పెద్ద సైజ్ అనుకోండి, ఖచ్చితంగా 5 మీటర్స్ అయితే కావాలి. అలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత పైన కూడా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. లేయర్స్ అయితే స్టిచ్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలండి. కట్ చేసిన పీసెస్ని ఈ విధంగా అయితే జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ని తిప్పేసి పైన కూడా ఒక స్టిచ్ వేయాలి. మన శారీ పెట్టికోట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ అండి ఇది అయితే. ఈ ప్రాసెస్ అయితే మనం డ్రెస్సులకు కూడా ఫాలో అవ్వచ్చు. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే నడుము దగ్గర ఉబ్బెత్తుగా రాకుండా ఉంటుందండి. ఎవరికైనా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఫాలో అవ్వండి. ఇప్పుడు చివరన ఒక 1 ఇంచ్ మందం ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ పార్ట్ మీద పెట్టేసి ఒక స్టిచ్ వేయాలండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి చివరన. సో ఇందాక నేను చూపించలేదు, అందుకోసమని ఇప్పుడు ఆ పాయింట్ చెప్తున్నాను.
ఇప్పుడైతే ఫస్ట్ నేను బాడీ పాయింట్ అయితే జాయిన్ చేస్తున్నానండి. ఈ విధంగా మెజర్ చేసుకొని హ్యాండ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచులు కాబట్టి నేను 5 ఇంచులకి మార్కింగ్ చేశాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 14 ఇంచులండి. అందులో సగం 7 ఇంచులు, 7 ఇంచులకి ఒక మార్కింగ్ చేసి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేయాలి. మనం కటింగ్ చేసుకునేటప్పుడు బాడీ మెజర్మెంట్స్ ప్రకారం టక్స్ పెట్టుకున్నా కూడా ఇలా స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. నేను సపరేట్గా మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటున్నానండి. అంతకంటే ముందు బ్యాక్ పార్ట్ డాట్స్ వేద్దాము. దీనికోసం అయితే షోల్డర్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా డాట్స్ వేసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ 4 లేదా 4.5 ఇంచెస్ లెంత్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేయాలి. డబుల్ స్టిచ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మరియు బ్యాక్ పార్ట్ యొక్క నడుము కొలతలు సపరేట్గా మార్కింగ్ చేసుకోవాలండి. దేనికదే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిస్టేక్ వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం డ్రెస్సెస్కి బ్లౌజెస్ లాగా బాడీ ఫిట్టింగ్ ఉండేలాగా స్టిచ్ చేయకూడదండి. దానివల్ల ఏంటంటే మనం డ్రెస్ వేసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, టైట్గా ఉంటుంది, మనకి కూడా ఫ్రీగా అనిపించదు. అదే బ్లౌజ్ అయితే వాటికి ఫ్రంట్ హుక్స్ వస్తాయి కాబట్టి సో ఈజీగా ఉంటుంది వేర్ చేయడానికి కూడా. ఇదైతే చాలా కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ మందం లూజ్ అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే కంఫర్ట్గా ఉంటుంది, బాడీకి టైట్ అయితే అనిపించదు అనమాట. సో నేను అటు సైడు ఇటు సైడు చివరిన ఒక 1 ఇంచ్ మందం వదిలేసి మొత్తం ఇలాగైతే స్టిచ్ వేసుకుంటున్నానండి. చివరిని ఎందుకు వదిలేస్తున్నానంటే మనం లేయర్స్ బాటమ్ పార్ట్ కోసం జాయిన్ చేయడం కోసం అయితే నేను వదిలేశాను. నేను ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతాను. లేదు అనుకుంటే మనం బాటమ్ పార్ట్ కూడా జాయిన్ చేసుకొని తర్వాత సైడ్ జాయింట్స్ చేసుకోవచ్చండి. నేను ఇలా అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా బాటమ్ పార్ట్ని అయితే జాయిన్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్స్ 2 ఆపోజిట్గా ఉండేలా చూసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేయాలండి. ఒక 1/4 ఇంచ్ మందం స్టిచ్ అయితే వేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే బాటమ్ పార్ట్ని జాయిన్ చేసేటప్పుడు నడుము యొక్క మెజర్మెంటు ఖర్చులతో కలిపి ఎంత ఉందో చూసుకొని మనం జాయిన్ చేసుకోవాలండి. ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది అలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల. ఇప్పుడు పైన వైపు కూడా ఇలా తిప్పేసి ఒక స్టిచ్ వేయాలి. సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మనం ఇందాక ఆల్రెడీ వదిలేసాం కదండి 1 ఇంచ్ వరకు అని చెప్పేసి చెప్పాను కదా. అక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ ఇలా సైడ్కి వచ్చేసి ఇక్కడ మెయిన్ పార్ట్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి. సమానంగా పట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ లేయర్స్ అనేవి ఎగుడు దిగుడుగా రాకుండా కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు మళ్ళీ పక్కన నుంచి ఒక 1/4 ఇంచ్ మందం ఉండేలాగా పక్కన నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసాం కదండి. ఇప్పుడు సేమ్ ఇందాక ప్రాసెస్ని ఫాలో అయ్యి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని జాయిన్ చేయాలండి వీడియోలో చూపించిన విధంగా. మళ్ళీ పక్కన ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్సెస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని చివరన ఒక స్టిచ్ వేసుకుంటే ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంకొక సైడ్ కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రాక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరొక న్యూ మోడల్ ఫ్రాక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.